వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే లండన్ టూర్ ముగించుకుని మళ్ళీ రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించడానికి మళ్ళీ బయలుదేరారు. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక శవరాజకీయాలు, పచ్చి అబద్ధాలని, ఫేక్ ప్రచారాలు చేయటం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మద్యం విధానంలో చాలా పారదర్శకంగా, ఎందుకంటే 94 నుంచి మనం చూసుకున్నట్టయితే ఆనాడు ఈఎన్ఏ తీసుకొచ్చి, ఎందుకంటే అప్పటి వరకు రెక్టిఫైడ్ స్పిరిట్ ఉండేది, కానీ మొట్టమొదటిసారిగా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా మద్య విధానం దేశానికి ఒక ఆదర్శంగా నడిపించారు. 14-19లో కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడు? అసలు మద్యం గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? మద్య విధానం గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందా అని నేను అడుగుతాను. ఆయన ఏం చెప్పాడు ఎలక్షన్స్ లో? నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాన్నాడు. 5 సంవత్సరాలు ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు. విచ్చలవిడిగా గవర్నమెంట్ షాపుల పేరుతో ఆయనే సొంత బ్రాండ్లు సృష్టించి ఆనాడు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాండ్లన్నింటిని కూడా, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటిని కూడా రాష్ట్రాల నుంచి వెళ్ళగొట్టి ఆదానని కొన్ని డిస్టరీస్ అన్ని కూడా హస్తగతం చేసుకుని వాటి నుంచి కొన్ని బ్రాండ్స్ ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుని దాదాపు 30,000 మంది పైన చనిపోయారనేది ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయాలు. టీచర్లు కూడా పెట్టి కరోనా టైంలో అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బ్రాండీ షాపుల దగ్గర టీచర్ని పెట్టి మరి ఇవాళ ఆయన వచ్చి నీతులు చెప్తా ఉన్నాడు, నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ రోజున జరిగినటువంటి అసలు మొత్తం సిస్టమ్ అంతా కూడా మార్చేశాడు ఆయన. గవర్నమెంట్ షాప్ లో ఆయన మనుషులు పెట్టుకున్నాడు. గవర్నమెంట్ షాప్స్ లో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనుషులు పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, డిస్టరీస్ దగ్గర నుంచి మొత్తం కూడా పనికిరాని బ్రాండ్లు తీసుకొచ్చి ఆ రోజు టెస్టులు కూడా చేసి అక్కడ అందుట్లో కొన్ని రసాయనాలు, వాల్కనిన్ అనే ఒక రసాయనాలు ఉన్నాయి ఈ లిక్కర్లో. దానివల్ల చాలా ప్రజలకి హానికరం, గుండెపోట్లు, కడుపు నొప్పి, వాంతులు, లో బీపీ ఇలాంటివన్నీ వచ్చి ప్రజలు అనారోగ్యం పాలవుతారని చెప్పి ఆ రోజు ల్యాబ్ టెస్టులు కూడా వచ్చున్నాయి. అంతా కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, మొత్తం తీశారు. ఓన్లీ క్యాష్ పేమెంట్స్. 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ చేశారు ఆ రోజున. ఆ క్యాష్ అంతా ఎడిపోయిందో దానికోసం సిట్ వేసాం. ఈరోజు సిట్ విచారణలో అన్ని బయటకు వస్తున్నాయి. సాక్షాత్తు ఏటునే చెప్పాడు, లెక్కర్లో అతిపెద్ద స్కామ్ భారతదేశ చరిత్రలో బోఫోర్స్ కన్నా కూడా, బోఫోర్స్ చిన్నది, 100 కోట్లది, 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి సాక్షాత్తు ఏటు చెప్పినటువంటి సందర్భం చేస్తున్నాం. మొత్తం కూడా బయటకు వస్తున్నాయి. చాలా మందిని, మిథున్ రెడ్డి గారిని అందరూ కూడా అరెస్ట్ చేశారు. ఇవాళ ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి తరుణంలో అంటే ప్రభుత్వం మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని తీసుకుని మొలకల చెరువులో ఒక కుట్రకి శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చూపిస్తా ఉన్నారు అన్ని ఫొటోస్ కానీ ఇవన్నీ పెట్టి ఏంటో అంటే మసి పూసి మారేడుకాయాలని చెప్పి చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఎంత బలంగా ఉందంటే ఎక్కడ తప్పు జరిగినా ఇమ్మీడియట్ గా దాని మీద చర్య తీసుకుంటున్నాం. అందుకనే వైఎస్ఆర్ పార్టీ ముసుగులో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఇవాళ అరెస్టులు చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిందో, ఒకవేళ ఎక్కడైనా మా పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా, జయచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశాం. అలాగే అక్కడ జితేంద్ర నాయుడు అని అతను ఉందంటే అతను ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశాం. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, సీరియస్ గా కేసులు కట్టాం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి కుట్ర సాక్షాత్తు ఎవరైతే జనార్దన్ రావు ఉన్నాడో
ఆ జనార్దన్ రావు జోగి రమేష్ గారే నేను 24వ తారీఖున సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతుంటే 23వ తారీఖు ఇంటికి పిలిపించుకుని మాట్లాడింది వాస్తవం కాదా? మీరు సమాధానం చెప్పగలరా? 24వ తారీఖు జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాకి ప్రయాణం అవుతున్నటువంటి సందర్భం ఉంటే 23వ తారీఖునే జోగి రమేష్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? దానికి సమాధానం మీరు చెప్పగలరా? ఇవాళ మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవాళ ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా నిబద్ధతో స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వర్క్ చేస్తూ ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరిగినా ఇమ్మీడియట్ గా ఇవాళ చెప్తాడు అనకాపల్లి అంటున్నాడు, ఈస్ట్ గోదావరి అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ లో బాధ్యత. ఇలాంటి దుష్ట శక్తులు ఉంటాయనే గతంలో మీరు అసలు ఎన్ఫోర్స్మెంట్ వింగే తీసేశారు. సెబ్ అని పెట్టుకున్నారు ఆ రోజున. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని జవసత్తాలు లేకుండా చేశాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు చేసే అవినీతి బాగోతులు బయటకు వస్తాయని చెప్పి సెబ్ అని పేరు పెట్టి వాళ్ళందరినీ కూడా విడగొట్టేశారు. ఇవాళ మేము ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మొత్తం కూడా ఎక్సైజ్ ఒక తాటి మీదకి తీసుకొచ్చాం. ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఇవాళ ఒక నాణ్యమైనటువంటి పారదర్శకంగా మేము షాప్స్ అన్ని కూడా ఆక్షన్ పెట్టాం, డ్రా సిస్టమ్ తీసాం. గతంలో మీరు ఆక్షన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బార్ని టోటల్ అన్ని కూడా మేము షాప్స్ దగ్గర నుంచి అన్ని కూడా డ్రా సిస్టమ్ పెట్టాం. ప్రతి రూపాయి ప్రభుత్వానికి వచ్చేలాగా చేశాం. బోర్డర్ జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ని చాలా బలోపేతం చేశాం. దానివల్ల గతంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కను కంట్రోల్ చేశాం. అలాగే నవోదయం ప్రోగ్రాం కింద ఇవాళ దగ్గర 23 రాష్ట్రాల దగ్గర 23 జిల్లాల్ని ఇవాళ ఐడి ఫ్రీ చేశాం. బోర్డర్ జిల్లాల్లో అయితే 40 to 60% గ్రోత్ వచ్చింది. అదంతా కూడా రాష్ట్రానికి ఆదాయమే కాకుండా ప్రజల ఆరోగ్యం. ఇవాళ ప్రతి దానికి మేము బాధ్యత తీసుకున్నాం. అందుకని ఇవాళ ప్రతి బాటిల్ కూడా స్కాన్ చేసుకునే దానికోసం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాపే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సప్లై కోసం ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై అని ఉండేది, ఓఎఫ్ఎస్ సిస్టమ్ ఉండేది. ఆ ఓఎఫ్ఎస్ సిస్టమ్ తీసేశారు వాళ్ళు 5 సంవత్సరాలు. 14-19లోనే మేము ఆ బార్కోడ్ సిస్టమ్ కానీ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కానీ టెక్నాలజీని అంతా కూడా ఆ రోజునే మేము డిపార్ట్మెంట్ లో పెట్టాం. కానీ 19-24లో మొత్తం ఆ సిస్టమ్ అంతా కూడా తీసేశారు, ఒక నామకా పెట్టారు అంతే. ఇవాళ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ అన్ని కూడా మళ్ళీ లైవ్ లో తీసుకొచ్చాం. డిస్టిలరీ దగ్గర నుంచి షాప్ వరకు ప్రతి బాటిల్ కూడా ఎక్కడా కూడా డివేట్ అవ్వకుండా జిపిఎస్ సిస్టమ్ ద్వారా మొత్తం కూడా ట్రాక్ చేస్తాం. బయట కూడా ఎక్కడన్నా స్కాన్ చేస్తే దాని మీద ఉండేటటువంటి హోలోగ్రామ్ కానీ దాని మీద ఉండేటువంటి బార్ కోడ్ మీద స్కాన్ చేస్తే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ డిపో నుంచి వచ్చింది, ఏ షాప్ లో మొత్తం డీటెయిల్స్ ప్రతి షాప్ చేస్తుంది. అందుకే అవగాహన కోసం ఈ వారం రోజుల పాటు అన్ని చోట్లకి అదే కార్యక్రమాలు పెట్టాం. చాలా పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి పాపాలు. ఇవాళ 12 కేసులు ప్రథమ ముద్దాయి. అదే కాకుండా సొంత బాబాయిని హత్య చేసి, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి, మొట్టమొదటేమో గుండెపోటు అన్నారు, తర్వాత ఏమో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేశారో మనం చూసాం. ఇదొకటే కాదు, పింక్ డైమండ్, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని చెప్పి. అంటే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మీద బురద జల్లాలి, లేకపోతే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆయన చేస్తాం. మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. ఇవాళ బెల్ట్ షాపుల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండడానికి వీలు లేకుండా ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాం. పోలీస్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ కూడా కలుపుకునే అవసరం అయితే గ్రామాల్లో ఎక్కడన్నా అమ్ముతున్నట్టు తెలిస్తే వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా పీడీ యాక్ట్ పెడతాం.
అలాగే ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రతి షాప్ లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లు ఉంటే, సెల్ ఫోన్లు ఉంటే, లేదంటే అక్కడే ఉన్నటువంటి షాప్ ఓనర్ మీకు డిస్ప్లే చేసి చూపిస్తారు. ప్రతి బాటిల్ స్కాన్ చేసి తీసుకోండి. ఇవాళ మాట్లాడుతున్నాడు ప్రతి 6 బాటిల్స్ కి 1 బాటిల్, మొన్న ప్రతి 4 బాటిల్స్ కి 1 బాటిల్ అని చెప్పారు. ఎందుకు ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు? అంటే ప్రజల్ని భయాందోళన సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న కూడా ఒక బ్లూ మీడియా ఉంది, కొన్ని సోషల్ మీడియా, వాళ్ళ సొంత సోషల్ మీడియా ఉంది, సహజ మరణాలను కూడా తీసుకొచ్చి మద్యం వల్ల చనిపోయారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. అన్నిటి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళన్నీ కూడా పోస్ట్ మార్టం చేయించి ప్రతి బాటిల్ కూడా ల్యాబ్కు పంపించి వెరిఫై చేయించాం. ఎక్కడ కూడా అలాంటి సందర్భాలు లేవు. కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలకి తెలియజేస్తున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. ఎలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి. మరి ఇప్పుడే సీఎం రమేష్ గారు చెప్పారు డేటా సెంటర్ గురించి. అసలు ఆయనకి ఆకంటే ఏదో ఒక్కంటే ఏదో తెలియని వ్యక్తిలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? డేటా సెంటర్ కి చెప్తే ఏదో వస్తుందని చెప్తున్నాడు. డేటా సెంటర్ అంటే మనం వాడుతున్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి డేటా సెంటర్. 13 దేశాలకు సంబంధించినటువంటి డేటాని మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్ లో స్టోర్ చేసుకోవడానికి గూగుల్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. $15 బిలియన్. ఇది ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. ఇది పక్క రాష్ట్రాలు తమిళనాడు, సుందర పిచ్చే గారు తమిళనాడే. ఆ రాష్ట్ర ప్రజలు అంటా ఉన్నారు తమిళనాడుకి రాకుండా విశాఖపట్నంకి వెళ్తున్నారు. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ, లోకేష్ గారు చేసినటువంటి కృషి, ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇవాళ మన రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు గూగుల్ సంస్థ ద్వారా. చెల్లించాల్సింది పోయి ఆయన క్రెడిట్ అంట. ఏం చేశారయ్యా మీరు? ఒక ఇండస్ట్రీ అంటే అప్పడాలు, లేదంటే పచ్చళ్ళు, లేదా ఇప్పుడే గుడ్డు పెట్టింది పొదగాలి కూడా వద్దన్నాడు. అట్లాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాటలో చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం. ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ తీసుకొచ్చాం అమరావతిలో. రాయలసీమ ఏరియా అంతా కూడా ఇవాళ ఏరోస్పేస్ కి సంబంధించి కానీ, డ్రోన్స్ కి సంబంధించి కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ, డిఫెన్స్ కి సంబంధించి కానీ ఇవాళ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ అక్కడ బెంగళూరు, చెన్నై, కారిడార్ లో అవన్నీ కూడా తిరుపతి బేస్ చేసుకుని అవన్నీ కూడా రాబోతున్నాయి. అటు కడప, కర్నూలు, ఓరకల్ కర్నూలులో, నెల్లూరు దగ్గర BPCL, అద్భుతమైనటువంటి సంస్థలు ఇవాళ రాష్ట్రానికి వస్తున్నాయి. 20 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదే కాదు, మనస్ఫూర్తిగా లోకేష్ గారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే చాలా సంక్షోభాలు ఉంది ఆక్వారని. అమెరికా ఇంపోర్ట్స్ అన్ని కూడా అక్కడ ఆపేశారు, ఆక్వాకు సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ కానీ. అలాగే సుంకాలు పెంచేశారు. దానివల్ల మన ఆక్వా రైతులందరూ కూడా వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. కానీ ఆయన ఆస్ట్రేలియా గవర్నమెంట్ తో కూడా మాట్లాడి అక్కడ కొన్ని నిబంధనలు కూడా తగ్గించుకుని ఇవాళ మళ్ళీ ఇండియా, ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ కి కృషి చేసినటువంటి లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఒక్క విషయం, చిన్న హైటెక్ సిటీ కట్టాడు చంద్రబాబు నాయుడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఆ చిన్న హైటెక్ సిటీ ఏ విధంగా డెవలప్ అయిందో చూశారు. మరి జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేశావు? చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కడితే జగన్మోహన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్ కట్టాడు. హైటెక్ సిటీ డబ్బులు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు ఎంత పెట్టారో దానికన్నా డబుల్గా రుషికొండ ప్యాలెస్ కట్టారు. ఈరోజు దేనికి కూడా నిరుపయోగం. దేని గురించి? ఒక్క జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం పొల్యూషన్ కూడా లెక్క చేయకుండా, కోట్లను లెక్క చేయకుండా, అబద్ధాలు చెప్పి ప్రజలకు అది నా నివాసం అని చెప్పకుండా ఒక పరదాలు కట్టేసి చుట్టూ ఎవరిని పోనీకుండా చేసి నువ్వు చేసిన ప్రాజెక్ట్ అది. చంద్రబాబు నాయుడు చేసిన ప్రాజెక్టు హైటెక్ సిటీ. అప్పుడు ఏమన్నారు మీరు? ఇదే కియా వచ్చినప్పుడు కియా మేము తెచ్చామన్నారు. ఇప్పుడు అలాగే ఇది కూడా మాట్లాడుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తారు. ఆయనకి ఏ ప్రాజెక్టు తెస్తే ఏ ప్రాజెక్ట్ తీసుకురావాలా, ఏ విధంగా తీసుకురావాలా, దాన్ని ఏ విధంగా ప్రజలకు
అందుబాటులోకి ఉపయోగపడే విధంగా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? అందరికీ తెలుసు ఆ విషయం, ఏ విధంగా గేమ్స్ ఆడుకోవాలి. అంత తప్పితే హైటెక్ సిటీకి ఋషికొండ ప్యాలెస్ కు ఒక్కసారి పోల్చుకోవాలని చెప్పి చూస్తాం. కంపారిజన్ ఎవరు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు. థ్యాంక్ యూ.